అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూలై మాసం 24వ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకునే సమయం దగ్గర పడుతుంది. మీ యొక్క అదృష్టాన్ని మార్చే అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి. అయితే ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యకు దారితీసే అవకాశం ఉన్నందున ఈ యొక్క రాశి ఫలితాలను చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పే పరిహారాలు మీకు ప్రత్యేకంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఉదయం నుంచి కొన్ని పనులు ఆలస్యంగా సాగుతున్నట్లు అనిపించినా మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారటం ప్రారంభమవుతుంది. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి కొన్ని సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. మనసులో ఉన్నటువంటి ఆందోళనలు కొంతవరకు తొలగిపోతాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తను వినే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయం గడుపుతారు. మీ యొక్క మాటకు గౌరవం కూడా పెరుగుతుంది. మీరు చెప్పే సలహాలకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అధికారులు మీ యొక్క పనితీరును గుర్తించే ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ విషయాలలో సానుకూల సమాచారం వినే అవకాశం కూడా ఉంటుంది. సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించడం చాలా మంచిది. చిన్న చిన్న విషయాలలో కోపాన్ని ప్రదర్శిస్తే మంచి అవకాశాలు చేజారే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తే మంచి ఫలితాలు కూడా ఏర్పరచుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు కొంత ప్రత్యేకంగా ఉండబోతుంది. నిలిచిపోయినటువంటి బకాయిలు వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న చిన్న విభేదాలు వచ్చినా అవి త్వరగా పరిష్కరించుకుంటారు. కొత్త కస్టమర్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. అయినప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు నియంత్రించడం చాలా మంచిది. ఒకరి మాటలు నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ఆర్థిక స్థితి సాధారణంగా ఉన్నప్పటికీ కొన్ని అనుకున్నటువంటి ఖర్చులు కూడా రావచ్చు. ఇంటికి సంబంధించినటువంటి అవకాశాల కోసం, అవసరాల కోసం అప్పుల విషయంలో కొంత ఉపశమనం కూడా లభిస్తుంది. అదేవిధంగా మీరు గతంలో చేసినటువంటి కృషికి ఇప్పుడు ఫలితాలు అందే సమయం కూడా ఆసన్నమవుతుంది. ధనలాభం కలిగించే అవకాశాలు కూడా ఏర్పడతాయి. అయితే చేతికి వచ్చినటువంటి డబ్బును పొదుపుగా చేయటం చాలా మంచిది. ఈ విధంగా చేయటం వలన భవిష్యత్తులో మేలు చేకూరుతుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరగవచ్చు. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి బంధువుల నుంచి సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారు మాటల్లో జాగ్రత్త అవసరం. అపార్థాలు రాకుండా చూసుకోవాలి. మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలను ప్రశాంతంగా చెప్పడం వలన బంధాలు మరింత బలపడతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి బంధాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. విద్యార్థులకు రేపటి రోజు శుభప్రదంగా ఉంటుంది. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి అనుకూల సమయం. గురువుల సహకారం లభిస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల నుంచి పాఠాలను నేర్చుకుని ముందుకు సాగుతారు. విజయాలను సొంతం చేసుకుంటారు. విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు కనిపించకపోయినా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలను పాటించడం చాలా మంచిది. ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలి. యోగా, ధ్యానం చేయటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. రేపటి రోజు మీలో దాగి ఉన్నటువంటి ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. మీ యొక్క నిర్ణయాలు ఇతరులకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులుగా ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి.
ప్రారంభమవుతాయి. దేవునిపై విశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఏర్పడుతుంది. దేవాలయ దర్శనం చేసే వారికి అవకాశాలు కనిపిస్తున్నాయి. శని భగవాను యొక్క అనుగ్రహం మీపై ఉండటంతో ఆలస్యమైనటువంటి పనులు కూడా పూర్తి కావటం ప్రారంభమవుతుంది. ఎవరి మాటలు విన్నా వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు. మీ యొక్క రహస్యాల విషయాలను అందరితో పంచుకోవటం మంచిది కాదు. కోపాన్ని తగ్గించుకుని సహనంతో వ్యవహరిస్తే ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. స్నేహితుల సహకారం మీకు ఉపయోగపడుతుంది. చాలా రోజులుగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. మీ యొక్క అదృష్టాన్ని మార్చే పరీక్షలు కూడా ఏర్పడతాయి. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత నల్ల నువ్వులతో దీపం వెలిగించి శనిదేవుని ప్రార్థించండి. ఓం సం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 27 సార్లు జపించండి. నల్ల కుక్కలకు లేదా కాకులకు ఆహారం పెట్టడం వలన శని దోష ప్రభావం తగ్గుతుంది. అవసరమైనటువంటి వారికి శక్తి మేరకు సహాయం చేయండి. సాయంత్రం సమయంలో రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.